అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. కొందరికి కష్టపడితే కానీ పూట గడవదు, కానీ మరికొందరికి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక అద్భుత దీపంలా మారింది. రాత్రికి రాత్రే సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చేస్తుంది. అయితే కేవలం సెలబ్రిటీ హోదా మాత్రమే కాదు, ఒకరి ఇంట్లో మూలన పడి ఉన్న పాత ఇనుమును కూడా కోట్లు కురిపించే నిధిగా మార్చవచ్చని ఒక తాజా సంఘటన నిరూపించింది. మనకు పనికిరాని వస్తువు మరొకరికి బంగారం కావచ్చనే సామెతను నిజం చేస్తూ ఒక పాత ట్రాక్టర్ ఒక వ్యక్తిని కోటేశ్వరుణ్ణి చేసింది. మన దేశానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో దశాబ్దాల కాలంగా వాడుకలో లేని పూర్తిగా తుప్పు పట్టిన ఒక పాత ట్రాక్టర్ను చూసి సరదాగా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల కంట్లో పడింది. అయితే ఈ వీడియో యాంటిక్ వస్తువులను సేకరించే ఒక విదేశీయుడి దృష్టిని ఆకర్షించింది. సాధారణ వ్యక్తులకు అది కేవలం ఒక పాత ఇనుము ముక్కలా కనిపించవచ్చు. బట్ ఆ విదేశీ నిపుణుడు దాన్ని చూడగానే అది ప్రపంచంలోని అత్యంత అరుదైన మోడల్ ట్రాక్టర్ అని గుర్తించాడు. ప్రస్తుతం అటువంటి మోడల్స్ మార్కెట్లో ఎక్కడా లభ్యం కావు. దీంతో ఆ విదేశీయుడు వెంటనే ఆ ట్రాక్టర్ యజమానిని సంప్రదించడం జరిగింది. తన పాత ట్రాక్టర్ కోసం విదేశీయుడు సంప్రదించడమే పెద్ద ఆశ్చర్యం అనుకుంటే, అతను కోట్ చేసిన ధర విని ఆ యజమాని ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. ఆ పాత ట్రాక్టర్ విలువను ఏకంగా 1,25,00,000గా నిర్ణయించి దానిని కొనుగోలు చేశాడు. తనకు పనికిరాదు అనుకున్న వస్తువుకు అంత భారీ ధర రావడంతో ఆ భారతీయ యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం ఒకే ఒక సోషల్ మీడియా పోస్టుతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటేశ్వరుడు అయిపోయాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదృష్టం తలుపు తడితే ఇలాగే ఉంటుందని కొందరంటుంటే, టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే సంపాదనకు ఆకాశమే హద్దు అని మరికొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆ పాత ట్రాక్టర్ ఆ వ్యక్తి జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు.